ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం పెనుగంచిప్రోలు గ్రామంలో వెలిసింది శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధి పొందిన దేవాలయంలో ఒకటి. పట్టణమైన జగ్గయ్యపేట నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయం. ఈ ఆలయంలో శ్రీ తిరుపతాంబ శక్తి ప్రతిరూపంగా పూజించబడుతుంది. దేవస్థానం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో మామిడి తోట ఉంది. వచ్చిన భక్తులు అక్కడ రూములు అద్దెకు తీసుకొని పొంగళ్ళు పెట్టుకొని బోనాలతో దేవస్థానానికి వెళ్ళటానికి వచ్చిన భక్తులు ఇక్కడికి వస్తారు. మామిడి తోటల్లో కావాల్సిన నిత్యావసర సరుకులు మొత్తం కూడా దొరుకుతాయి. దేవస్థానం విషయంలోకి వస్తే ఎంతో మహిమగల తల్లి అని వేల మంది భక్తులు నిత్య అమ్మవారిని పూజిస్తారు. ప్రతి శుక్రవారం నాడు అమ్మవారి తిరునాళ్ళు బాగా జరుగుతుంది. మొక్కుబడి ఉన్న వాళ్ళు ప్రతి శుక్రవారం ఇక్కడ ఎంతో రంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు చేస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఏటా ఫిబ్రవరి మాసంలో 24వ తారీఖున కళ్యాణం జరుగుతుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి వరం వల్ల జన్మించటం వలన తిరుపతాంబ అనే నామకరణం చేస్తారు. గొల్ల శివరామయ్య భార్య రంగమాంబకు జన్మించింది తిరుపతమ్మ. అయితే ఒక మహర్షి తిరుపతమ్మ అవసాన దశలో కుష్టి వ్యాధితో ఎన్నో బాధలు పడుతుందని శాపమిచ్చారు. వివాహ వయసు రాగానే రంగమాంబ అన్నయ్య కాకాని కృష్ణయ్య వదిన వెంకమాంబ వచ్చి తిరుపతమ్మకు గోపయ్యకు వివాహం చేద్దామని ఇద్దరూ అడగగా శివరామయ్య రంగమాంబ ఒప్పుకున్నారు. వాళ్ళకి వివాహం చేస్తారు. తోటికోడలు చంద్రమ్మ అత్తమామలకు ప్రతిరోజు తిరుపతమ్మ ఇంటి పనులు చేయక పూజలు వ్రతాలు చేస్తూ ఉంటుందని అత్తకు సాడీలు చెబుతుంది. చంద్రమ్మ మాటలు విని వాళ్ళ అత్త వెంకమాంబ మరియు చంద్రమ్మ ఇద్దరూ కలిసి తిరుపతమ్మను ప్రతిరోజు పని చేయమని ఇబ్బంది పెడతారు. తిరుపతమ్మ కుష్టి వ్యాధితో బాధపడుతుంటే భక్తురాలు అయిన పాపమ్మ తిరుపతాంబకు తోడు నీడగా ఉంటుంది. తిరుపతాంబ సతీ సహగమనం చేసే సమయంలో తను మరణించిన తరువాత తనని నిత్య భక్తులతో పూజించాలని కోరింది. అప్పటి నుంచి అమ్మవారికి నిత్య పూజలతో పూజిస్తున్నారు భక్తులు.